हरे कृष्ण माताजी सन प्रभु जी सनोत्यन्नम हरे कृष्ण మనం माता हरे कृष्ण हरे कृष्ण माता మనం जी। మంగళాచరణ हरे హరే कृष्ण కృష్ణ माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद अद्वैत चंद्र गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. अष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती नमश्लोके भक्तिर्भवति नैष्टिके. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा माई पतित पावन जगन्नाथ दर्शन की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. कोटि वैष्णव वृंद की जय. तायो प्रेमानंद हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji, for joining today's session. So, మనం ఏ చాప్టర్ లో ఉన్నాం? ఎండ్ ఆఫ్ 17th 17th లాస్ట్ లో ఉన్నాం. 17th లాస్ట్ లో ఉన్నాం. 17th నిన్న ఏం జరిగింది? ఓం తత్సిత్ అనే తత్సత్ అనే 3 పదాల గురించి చెప్పారు మాతాజీ. మనం యజ్ఞాలు హోమాలు అవన్నీ చేసేటప్పుడు మన బ్రాహ్మణులు ఈ 3 పదాలని వాడుతుంటారు అని చెప్పనన్నా. మనం ఫలాపేక్ష లేకుండా చేసేదానికి తత్ అనే పదంతో యజ్ఞాలు తపస్సులు దానాలు చేయాలని చెప్పంటారు. మనం భావవర్ణన నుండి ముక్తి పొందాలంటే ఈ దివ్య కార్యాలు చేయాలనే ఉద్దేశం అని చెప్పారు మాతాజీ. మాతాజీ చక్కగా చెప్పారు. ఇంకెవరైనా యాడ్ చేస్తారా అన్న పాయింట్స్? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. సో ఓం తత్ సత్ 3 కూడా మనము ఏవి అయితే మాట్లాడుకున్నామో ఈ 17వ అధ్యాయంలో మనం చేసే యజ్ఞాలు దానాలు తపస్సు ఇవన్నీ కూడా ప్రారంభం అయ్యేది ఓం అనే దాంతో. అదే మనకి ముక్తి రావాలి అంటే తత్. ఇక్కడ వరకు తెలుసుకున్నాం మాతాజీ.
సత్ గురించి మాట్లాడాలి. ఇంకా తత్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ఓం తత్ సత్లో ఓం తత్ రెండు అయిపోయినాయి, సత్ గురించి మాట్లాడుకోవాలి. అయితే మనం దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ చాప్టర్ లో, ఈ 17 చాప్టర్ లో త్రిగుణాల గురించి చెప్పారు. అంటే త్రిగుణాలలో మనం చేసే పనుల గురించి చెప్తున్నారు. అంటే ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం, ఇవన్నీ త్రిగుణాలలో ఎలా ఉంటాయని చెప్పారు. కానీ మనం చేయాల్సింది త్రిగుణాలకు అతీతమైన స్థితికి వెళ్ళడం అన్నమాట. సో ఈ లాస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ లో కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఈ త్రిగుణాలకు అతీతంగా మనం ఎలా వెళ్తామని చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ ఓం తత్ సత్ అనే 3 పవిత్ర పదాల గురించి చెప్తారనమాట. మనకి ఇంతకు ముందు ఆ ఆ, చాలా పురాతన కాలం నుంచి మనకి బ్రాహ్మణులు యజ్ఞాలు, తపస్సులు, దానాలు, అలా అంటే ఏ పవిత్ర కార్యక్రమం చేసినా కూడా ఆ సమయంలో ఈ పదాలని ఉచ్చరిస్తూ ఉంటారనమాట. ఓం తత్ సత్ అని. అంటే వాళ్ళు యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఈ త్రిగుణాలకి అతీతంగా చేయాలనే భావంతో, ఆ అంటే ఏ గుణ, సాత్విక గుణం, రాజసిక గుణం, తామసిక గుణం, ఏ గుణంలో మనం ఇవి చేయకూడదు అనమాట. త్రిగుణాలకు అతీతంగా చేయాలి కాబట్టి, దానికంటే ఉన్నతమైన స్థితి ఆ, త్రిగుణాతీత స్థితి కాబట్టి, ఆ స్థితిలో చేయడం కోసం ఓం తత్సత్ అని ఈ 3 పదాలని వాడేవాళ్ళు అనమాట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ప్రతి కార్యాన్ని భగవంతునికి సమర్పిస్తున్నామనే భావంతో చేయడం అనమాట. ఓం తత్సత్ అంటే ఆ భావం అది అని అర్థం అనమాట. ఓం అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ యజ్ఞం, తపస్సు, అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రారంభించేటప్పుడు మనం వాడే పదం ఓం అన్నమాట. ఇప్పుడు మనకి చాలా మంత్రాల్లో కూడా అన్నిట్లో ఓం అని వస్తుంది కదా, Yes, వస్తుందా? మనం మాతాజీ. ఇంతకు ముందు కృష్ణ కాన్షియస్నెస్ లోకి రాకముందు ఏవైతే చేసామో అన్నిట్లో ఓం అని ఉంటుందా? ఎస్ మాతాజీ. అవును మాతాజీ. తత్ తత్ అంటే ఇది నాది కాదు, ఇది భగవంతుడిది అనే త్యాగ భావాన్ని, అంటే మనం లిబరేషన్ కోరుకోవడం అండి. లిబరేషన్ అంటే ఏంటంటే, ముక్తి అంటే ఏంటంటే, మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ఆ ప్రపంచానికి వెళ్ళిపోవడం అన్నమాట. అంటే ఈ భవబంధనాల నుంచి విముక్తి పొంది మన అసలైన స్వరూపం, మన స్వరూపానికి వెళ్ళడం, ఈ వెళ్ళడం అని అర్థం అన్నమాట. సో సత్ అంటే, మనకి సత్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సో ఈ 3 పదాలని ఉచ్చరించడం ద్వారా మనం ఏమనుకుంటున్నాం అంటే, నేను చేసే ప్రతి కార్యాన్ని భగవంతునికి సమర్పిస్తున్నాను అనే భావం చెప్పడం అన్నమాట. అయితే మనకి ఈ విషయం మనకి 9.27 లో కూడా చెప్పారు. ఎవరికైనా గుర్తుందా అది? 9th చాప్టర్ 27th శ్లోక 9.27. కృష్ణ ఏం చెప్పారంటే, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని చెప్పారు. అంటే ఏం చెప్పారు? నువ్వు చేసే ప్రతి పని, తినే ప్రతి ఆహారం, యజ్ఞం గాని, దానం గాని, తపస్సు గాని, ఏదైనా సరే అన్నిటినీ నాకు సమర్పణగా చెయ్యి అని చెప్పారనమాట. అంటే మనకి ముందుగానే చెప్పారు, ఈ చాప్టర్ లోకి రాకముందే చెప్పారు మనకి, ఏ యజ్ఞం, దానం, తపస్సు ఏవి చేసినా సరే అవన్నీ నాకు అర్పణగా చేయండి అని చెప్పారనమాట. అంటే భగవంతునికి సంతోషం కలిగించేలాగా చేయమని చెప్పారనమాట. అంటే అలా చేసినప్పుడు మనకి త్రిగుణాలలో చేసినట్టు అవ్వదన్నమాట, త్రిగుణాతీతంగా చేసినట్టు అవుతుందన్నమాట. ఈ 3 గుణాలని దాటి మనం మన కార్యక్రమాన్ని ఆధ్యాత్మికం చేసుకుంటున్నాం అన్నమాట. అయితే కానీ మనం ఆ అర్పణ భగవంతుడికి సమర్పించాలి అనే భావం లేకుండా, శాస్త్రాలపై శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం, దానం, తపస్సు అవన్నీ మనకి ఆ అసలైన ప్రయోజనాన్ని ఇవ్వవని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే, రాజసికం కన్నా, తామసికం కన్నా రాజసిక గుణం బెస్ట్. రాజసికం కన్నా ఉన్నతమైనది సత్వగుణం అంటారు. కానీ అక్కడ వరకు వచ్చి ఆగిపోకూడదు మనం, త్రిగుణాతీతులుగా అవ్వాలని చెప్తారు అనమాట. సో ఎందుకు అలా చెప్తారు? సత్వగుణంలో చేస్తే మంచిదే కదా అని మనకి అనిపించచ్చు కదా. సత్వగుణంలో కూడా మనిషికి కొన్ని విధులు ఉంటాయి కాబట్టి అవి కూడా నెరవేర్చాలా. కాబట్టి సత్వగుణం నుంచి విశుద్ధ సత్వగుణానికి వెళ్ళాలని చెప్తారు. హరే కృష్ణ మన మాతాజీ. గుణాతీతులు కాదు పరమాత్మజీ. హరే కృష్ణ. నరసింహ ప్రభు ఏదో చెప్పారు, అర్థం కాలేదు, చెప్పండి మళ్ళీ. అంటే మనం గుణాతీతులు కాదు కదా, కాబట్టి మనం మళ్ళీ పడిపోతాం భక్తిలో. అందుగురించి మనం అలా చేయాల్సి కృష్ణ పావని మాతాజీ. మాతాజీ. సత్వగుణంలో చేయటం వల్ల కూడా మనం మంచి కర్మ అనేది పొందుతాం. కానీ మన ఫైనల్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ముక్తి కోరుకుంటున్నామో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి,
కర్మ అనేది బ్యాలెన్స్ అయిపోవాలి. మంచి కర్మ ఉండొద్దు, చెడు కర్మ ఉండొద్దు. అందుకని శుద్ధ సత్వగుణంకి వెళ్ళాలి అని అంటారని నేను అనుకుంటున్నా మాతాజీ. హరే కృష్ణ. దేవోల్ మాతాజీ కరెక్ట్ గా చెప్పారు. అంటే మనకి కర్మ బంధనాల్లో చిక్కుకోవడానికి సత్వగుణం కూడా మనకి మంచి కర్మ అనేది ఇస్తుంది కదా. ఆ కర్మ ఖాతా ఉన్నంత వరకు మనం జన్మ తీసుకుంటూనే ఉంటాం అనమాట. ఆ కర్మ ఖాతా ఎప్పుడైతే జీరో అయిపోతుందో అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తులైపోతాం. సో కర్మఖాత మంచి ఉన్నా చెడు ఉన్నా దాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ మనం జన్మ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా తీసుకోకుండా ఉండాలంటే సత్వగుణానికి కూడా దాటి శుద్ధసత్వానికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఏంటి, మనం జనరల్ గా ఒకేసారి తమో గుణం నుంచి శుద్ధసత్వాకి వెళ్ళలేం కాబట్టి కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు. దానికన్నా ఈజీ వే ఏంటంటే మనం భక్తిలో కనుక మన భక్తి మార్గంలో ముందుకి వెళ్తూ ఉంటే కనుక అవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి అన్నమాట. అందుకని మనకి ఏం కావాలంటే భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి, శాస్త్రాల మీద శ్రద్ధ ఉండాలి, గురువు మీద శ్రద్ధ ఉండాలి, ఇంకా వైష్ణవుల మీద శ్రద్ధ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో, ఈ స్పిరిచువల్ పాత్ ఏదైతే ఉందో దాని మీద మనకి శ్రద్ధ ఇంకా పెరుగుతుంది. అంటే విశ్వాసం దృఢంగా మారుతుంది అనమాట. అంటే ఆ శ్రద్ధే ఆధ్యాత్మిక జీవితానికి పునాది అని చెప్తూ ఉంటారన్నమాట. అంటే కొంతమంది అంటారు, ముందు నాకు భగవంతుని చూపించండి, అప్పుడు నేను ఆయన నమ్ముతాను, ఆయన ఉన్నాడని నమ్ముతాను, తర్వాత ఆయన మీద శ్రద్ధ పెడతాను అంటారు. కానీ అది భక్తి మార్గంలో మనకి అది ఆపోజిట్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ శ్రద్ధ అనేది ఉండాలి. ఆ శ్రద్ధతో మనం సాధన అనేది చేయాలి. సాధన ద్వారా మనకి అనుభవం వస్తుంది అనమాట. ఆ అనుభవం ద్వారా మనం భగవంతుని పైన విశ్వాసం ఇంకా బలపడుతూ ఉంటుంది. అందుకే శ్రద్ధ ఆధ్యాత్మిక జీవితంలో మొదటి మెట్టు అని చెప్తూ ఉంటారనమాట. మనకి అందుకనే 17th చాప్టర్ మొత్తం మనకి శ్రద్ధ గురించి చెప్పారు, శ్రద్ధ ప్రాముఖ్యత గురించి చెప్తున్నారనమాట కృష్ణ. అయితే ఈ భౌతిక ప్రపంచంలో మనం ప్రతిరోజు ఎన్నో విషయాల మీద శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఉంచుతాం, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకోండి, మనం ఆన్లైన్ లో కొంటున్నాం అనుకోండి, ఒక వాటర్ బాటిల్ తీసుకుంటున్నాము. ఆ వాటర్ దాంట్లో పోస్తే వేడి నీళ్ళు వేడిగా ఉంటాయి, చల్ల నీళ్ళు చల్లగా ఉంటాయి అని చెప్తారనమాట. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో రాసి ఉంటుంది. కొనే ముందు మనం ఎప్పుడు ఆ వస్తువుని చూడలేదు, ఫస్ట్ టైం వింటున్నాము, కానీ మనకి అది కావాలనిపిస్తుంది అనమాట. దాన్ని ఎప్పుడు పట్టుకోలేదు, దాన్ని ఎప్పుడు ఉపయోగించలేదు, అయినా సరే ఆ ప్రోడక్ట్ ఎవరైతే సేల్స్ చేస్తున్నారో వాళ్ళు చెప్పిన దాన్ని నమ్ముతాం నమ్ముతాం మాతాజీ. నమ్ముతాం మాతాజీ. ఇంకా లేకపోతే రివ్యూస్ చూసుకుంటాం. ఎవరైతే కొన్నారో వాళ్ళు వాడిన విధానం ఎలా ఉంది, వాళ్ళ అనుభవం ఎలా ఉందని వాళ్ళు రాస్తారు కదా రివ్యూస్. అవి చూసి అట్లీస్ట్ నమ్ముతాం. మనకి ఫస్ట్ టైం ఏంటి ఇలా కూడా ఉంటుందా, ఇది ఏంటో అంత, అంటే మనకి ఇంతకుముందు అనుభవం ఏంటంటే ఒకసారి ఇలానే కొంటే మన డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి అనే ఉంటే కనుక మనం ఖచ్చితంగా రివ్యూస్ చూస్తాం అనమాట. అంటే మనకి ప్రత్యక్షంగా అనుభవం లేకుండానే ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఒక నిర్ణయం తీసుకుంటాం, అవునా. ఎస్ మాతాజీ. తర్వాత వస్తువుని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత అది నిజంగా బాగా పనిచేస్తుందని విశ్వాసం మనకి కొంచెం పెరుగుతుంది అనమాట. ఫస్ట్ టైం ఒక 2 రోజులు వాడితే కొంచెం విశ్వాసం వస్తుంది. కొన్ని వారాలు, కొన్ని నెలలు ఉపయోగించిన తర్వాత అది ఇంకా బలపడుతుంది, అవునా. సో కాకపోతే అది సరిగ్గా పని చేయకపోతే మనకి విశ్వాసం కూడా తగ్గిపోతుంది. అంటే ప్రతి అనుభవం ప్రారంభమయ్యే ముందు కొంత విశ్వాసం అనేది అవసరం, అవునా కాదా. అవును మాతాజీ. సో భౌతిక విషయాల్లోనే మనం ఎంత సులభంగా నమ్మకం ఉంచుతాం, జనరల్ గా ఇది నమ్మి ముందుకెళ్తూ ఉంటాం అనమాట. కానీ ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి చాలా మంది చాలా సందేహాలు తీసుకొస్తారనమాట. ముందు నాకు భగవంతుని చూపించండి, తర్వాత నేను ఆయన ఆరాధించడం స్టార్ట్ చేస్తాను అని అంటారనమాట. కానీ ఆధ్యాత్మిక మార్గంలో అలాంటి పాత ఉండదన్నమాట. ముందుగా భగవంతుని చూపిస్తే తర్వాత సాధన చేయడం ఆ పద్ధతి ఉండదు. ముందుగా సాధన చేయాలి, మనం ఎలిజిబుల్ అవ్వాలి భగవంతుని చూడడానికి. అప్పుడు మనం భగవంతుడిని భగవంతుడి అనుభవంలోకి వస్తారనమాట. అంటే ముందు లక్ష్యం అనేది ముందు రాదు. ముందు లక్ష్యం ఏంటి, మన భగవంతుని అనుభవించడం, అది లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్యం ముందు వచ్చి తర్వాత మనం సాధన అనేది స్టార్ట్ అవుతుందా. లేదు మాతాజీ, ముందు సాధన చేయాలి మాతాజీ. ముందు సాధన చేయాలి, తర్వాత లక్ష్యం వైపు వెళ్ళాలి. ముందు సాధన చేస్తే మనం సాధ్య స్టేజ్కి వెళ్తాం అనమాట. అందుకే ముందుగా మార్గాన్ని అనుసరించాలన్నమాట. అంటే అప్పుడు లక్ష్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ చాలా మంది ముందు లక్ష్యాన్ని చూపించండి తర్వాత మార్గంలో నడుస్తానంటే అది ఆధ్యాత్మిక జీవితంలో అది పనిచేయదు అనమాట. సో ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి మెట్టు శ్రద్ధ అని చెప్తూ ఉంటారు.
అందుకని మనకి శ్రద్ధ గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్తారు కృష్ణ ఈ 17th చాప్టర్ లో. ఆ శ్రద్ధ 3 రకాలుగా ఉంటదని చెప్తారు. తామసికంగా, రాజసికంగా, సాత్వికంగా ఉంటుందని చెప్తారు. అన్నిటికన్నా ఉత్తమమైనది త్రిగుణాతీత స్టేజ్ అని చెప్తారనమాట. అంటే ఏంటంటే గురువు, సాధు, శాస్త్రాలు ఇవన్నిటి మీద ఆధారపడిన శ్రద్ధ అని అర్థం అనమాట. అలాంటి శ్రద్ధతో మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి. సో మొట్టమొదట మనకి ఇనీషియల్ గా కోమల శ్రద్ధ అనేది ఉంటుందన్నమాట. కానీ సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఆ అనుభవం అనేది బలపడుతూ ఉంటుంది, అనుభవం వస్తూ ఉంటుంది, శ్రద్ధ బలపడుతూ ఉంటుంది అనమాట. సో నేను చాలా మంది ఇప్పుడు భక్తులు రివ్యూస్ కూడా ఉంటాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తారు, నేను 2 సంవత్సరాల నుంచి హరే కృష్ణ మహామంత్ర అని చెప్పిస్తున్నాను, ఈ 2 సంవత్సరాల్లో నా జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు వచ్చాయి అని అంటారు అనమాట. అలాంటి అనుభవాలు మనకి విన్నప్పుడు విశ్వాసం పెరుగుతుందా? పెరుగుతుంది మాతాజీ. సో ఇవి కూడా రివ్యూస్ అన్నమాట. మనకి ఏదైతే ప్రోడక్ట్ రివ్యూ చూసి కొనుక్కుంటామో మనకి ఇనిషియల్ గా అంత గ్రేట్ శ్రద్ధ ఉండదు. ఇప్పుడు మనందరం కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చిన కొత్తల్లో అంత శ్రద్ధ ఉందా? చాలాసార్లు మనకి అనిపిస్తుంది, ఏంటి మనం అసలు రైట్ వేలోనే వెళ్తున్నామా, ఏంటో చాలా చాలా చెప్తున్నారు అని అనిపించిందా అందరికి? అనిపించింది మాతాజీ. అనిపించింది మాతాజీ. కానీ ఆ అనిపించినప్పుడు మనకి ఎవరైనా వచ్చి ఇదంతా ట్రాష్, అసలు చాలా మంది ఇది ఏమి మంచి పద్ధతి కాదు అని ఎవరైనా మనం అలాంటి అసోసియేషన్ లోకి వెళ్తే మన శ్రద్ధ కూడా మొత్తం పోయేది. అవునా? అయితే మనం రైట్ అసోసియేషన్ లో ఉన్నాం, భక్తుల సంగత్యంలో ఉన్నాం కాబట్టి భక్తులు వాళ్ళ అనుభవాలు పంచుకునే కొద్దీ మన శ్రద్ధ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి కూడా కొన్ని కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి కాబట్టి మన శ్రద్ధ కూడా బలపడుతూ ఉంటుంది అనమాట. సో అయితే ఆధ్యాత్మిక జీవితంలో భక్తుల అనుభవాలు మన విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎంతమంది చాలా మంది మనం చూస్తే, కొంతమంది భక్తుల్ని చూస్తే వాళ్ళు ఇంతకుముందు మద్యపానానికి బానిసలైన వాళ్ళు ఉంటారన్నమాట. ఆల్కహాలిక్స్ ఉంటారు, ఇంకా లేకపోతే చైన్ స్మోకర్స్ ఉంటారు. అవన్నీ మానేస్తారనమాట. ఎప్పుడైతే ఈ మార్గంలోకి వస్తారో అవన్నీ మానేస్తారు. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది ఫుల్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారన్నమాట. ఏ రోజు కూడా నాన్ వెజ్ లేకుండా ఆహారాన్ని స్వీకరించలేని వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు భగవంతుడి ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు, అవన్నీ మర్చిపోతారు, 4 నియమాల్ని చక్కగా పాటిస్తూ ఉంటారు. అంటే ఇంతకుముందు స్టార్టింగ్ లో కొద్దిగా బలవంతంగా స్టార్ట్ చేసినా కూడా తర్వాత అవి సహజంగా పాటిస్తూ ఉంటారు అనమాట. న్యాచురల్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళ అలవాట్లు మారిపోతాయి, వాళ్ళ విలువలు మారిపోతాయి, ఇంకా వాళ్ళ ఆశయాలు మారిపోతాయి, ఇంకా వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది. సో అదంతా ఎలా వస్తుంది? సాధన ద్వారా వస్తుంది అనమాట. సో ఇలాంటి భక్తుల జీవితాలే మన ఆధ్యాత్మిక మార్గం నిజమైందని చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు అనమాట. ఇంతకుముందు చాలా దారుణంగా ఉన్న మనుషులు కూడా ఈ మార్గంలోకి వచ్చి ఎంతో సాత్వికంగా, ఎంతో భక్తులుగా అయిపోయి వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటుంటే మన శ్రద్ధ కూడా చక్కగా బలపడుతూ ఉంటుంది అనమాట. అందుకనే భక్తి మార్గం ఎప్పుడైనా శ్రద్ధతోనే ప్రారంభమవుతుంది. అయితే మనకి ఫస్ట్ లో ఒక చిన్న విశ్వాసం అనేది ఉంటుందన్నమాట. ఆ చిన్న విశ్వాసంతోనే మనం సాధన స్టార్ట్ చేస్తాం. ఆ సాధనకు పెరిగే కొద్దీ ఆ శ్రద్ధ బలపడుతూ ఉంటుంది, రోజు రోజుకి అది ఇంకా బలంగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో కృష్ణ ఆ శ్రద్ధని ఇంకా ఎక్కువ కృష్ణ మనకి ఆ శ్రద్ధని ఇంకా పెంచుతూ ఉంటారు అనమాట మన భక్తిలో ముందుకెళ్లే కొద్దీ. మనకి చైతన్య చరితామృత మధ్యలీలలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట. ఆదౌ శ్రద్ధ తత సాధు సంగ భజన క్రియ అంటారు. అంటే ఫస్ట్ కోమలమైన శ్రద్ధ ఉంటుంది అనమాట, తర్వాత సాధు సంఘంలోకి వస్తాం, తర్వాత భజన క్రియ అంటే సాధన స్టార్ట్ అవుతుంది. సో భక్తి నెక్స్ట్ స్టెప్ వెళ్ళే కొద్దీ ముందు స్టెప్ బలపడుతూ ఉంటుంది అనమాట. అంటే శ్రద్ధ పెరిగే కొద్దీ సాధు సంఘం పెరుగుతూ ఉంటుంది, సాధు సంఘం పెరిగే కొద్దీ మన భజన క్రియ పెరుగుతూ ఉంటుంది. అలా మనకి ఆ శ్రద్ధ మీద బలం అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అయితే మనకి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ అనేది ఫస్ట్ స్టెప్ అని తెలుసుకోవాలి. ఇదే మొత్తం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాది అని కూడా చెప్తూ ఉంటారనమాట. సో అది మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనకి శ్రద్ధాత్రయ విభాగ యోగ, ఈ ఫెయిత్ గురించి ఒక చాప్టర్ ఎందుకు ఉందంటే మనకి ఆ శ్రద్ధ అనేది ఎలాంటి టైప్స్ ఉంటుంది, మనం దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఆ 3 గుణాల నుంచి త్రిగుణాతీత స్టేజ్కి ఎలా రావాలి, భగవంతుడి మీద ఎలా శ్రద్ధ పెట్టాలి, ఆయనకే సమర్పణగా మనం ఎలా పనిచేయాలి అనే విషయం గురించి చెప్పడానికి ఈ చాప్టర్ ఉందన్నమాట. సో దీంతో మనం 25th శ్లోక వరకు అయిపోయింది కాబట్టి 26th రిసైట్ చేసుకొని డిస్కస్ చేద్దాము. సత్ గురించి క్లియర్ గానే ఉంది ఇప్పటి వరకు?
లేదు మాతాజీ. ఉంది మాత. సరే మనం 26th 27th డిస్కస్ చేసుకున్నాము. సద్భావే సాధుభావే చ సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ఒక్క నిమిషం నేను ఇంగ్లీష్ లో ఓపెన్ చేస్తాను. ఇది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టుండే. ప్రశస్తే కర్మణి తదా సజ్జబ్దః ప్రయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా తచ్చబ్దః పార్థయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా తచ్చబ్దః పార్థయుజ్యతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే. కర్మ చైవ తదర్థీయం సదితి ఏవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే. కర్మ చైవ తదర్థీయం సదితి ఏవాభిధీయతే. ఫస్ట్ శ్లోకం చదవండి. 26. చదవనా మాతాజీ? 26th శ్లోక చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తదా సత్శబ్దః పార్థయుజ్యతే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరి ఓం మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా 26వ శ్లోకం రిసైట్ చేయండి. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम माताजी। श्रील प्रभुपाद की जय। सद्भावे साधुभावे च सदित्येत प्रयुज्यते। प्रशस्ते कर्मणि तदा सच्चब्दः पार्थयुज्यते। हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు 27వ శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే. కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. నరసింహ ప్రభు మీరు కూడా 27వ శ్లోకం రిసైట్ చేయండి. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. యజ్ఞే తపసి దానే చ
స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదతీయం సదిత్యేవాభిధీయతే. హరే కృష్ణ మాతాజీ. కిషన్ ప్రభు మీరు 2 శ్లోకాలు డిసైడ్ చేయండి. 2 చదవనా మాతాజీ? 2 చదవండి. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్యబ్దః పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదద్ధీయం సదిత్యేవాభిధీయతే. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. కళావతి మాతాజీ అనువాదం చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ పృథుకుమార, భక్తియుక్త సేవా యజ్ఞమునకు పరతత్వము పరమ లక్ష్యము. అది సత్ అను పదముచే సూచింపబడును. అట్టి యజ్ఞమును చేయు కర్త కూడా సత్ అనియే పిలువబడును. అట్లే పరమ సత్యమునకు అనుగుణమైన యజ్ఞము, తపస్సు, దానము వంటి కార్యములన్నీ పరమ పురుషుని సంతృప్తి కొరికే చేయబడును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ఉషారాణి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. ప్రశస్తే కర్మని లేక విద్యుక్త ధర్మమును అను పదములు గర్భధారణము మొదలుగా జీవితాంతం వరకు మనుషుని జీవన పవిత్రీకరణమునకై వైదిక గ్రంథములందు అనేకమైన శుద్ధి కర్మలు బడినవని సూచించుచున్నవి. అట్టి పవిత్రీకరణ విధానములు జీవుని శరమ మోక్షము కొరకై అనుసరింపబడును. అట్టి కార్యములన్నిటి యందును మానవుడు ఓం తత్ సత్ అను మంత్రములను ఉచ్చరింపవలెనని ఆదేశింపబడినది. ఇక్కడ సద్భావే మరియు సాధుభావే అను పదములు ఆధ్యాత్మిక స్థితిని సూచించుచున్నవి. కృష్ణ చైతన్యమును వర్తించుట సత్వం అనబడును. కృష్ణ చైతన్య కార్యములను సంపూర్ణంగా ఎరిగిన వాడు సాధువు అనబడును. శ్రీకృష్ణుని గూర్చిన దివ్య జ్ఞాన విషయములు భక్తుల సాంగత్యమున స్పష్టమగునని శ్రీమద్భాగవతము 3.25 నందు సతాం ప్రసంగాత్ అను పదము ద్వారా చెప్పబడినది. సత్సాంగత్యము లేనిచో ఎవ్వరునూ దివ్య జ్ఞానమును పొందజాలరు. మంత్రదీక్షను వసగునప్పుడు గాని, యజ్ఞోపవీతమును ధరింపజేయునప్పుడు గాని గురువు ఓం తత్సత్ అను పదములను ఉచ్చరించును. అట్లే అన్ని రకములైన యజ్ఞాచరణములందరి లక్ష్యము ఓం తత్సత్ అను దేవాది దేవుడే. తదద్వీయం అను పదము భగవానునికి సంబంధించిన సేవా కార్యములన్నిటినీ సూచించును. అనగా భగవానుని మందిరమునందు ప్రసాదమును సిద్ధం చేయుట, మందిర కార్యములందు సహకరించుట, లేక భగవానుని వైభవ కీర్తిని ప్రసారం చేయుట వంటి సేవలన్నిటినీ అది సూచించుచున్నది. ఈ దివ్యములైన ఓం తత్ సత్ అను పదమును మాతాజీ సౌండ్ వినబడట్లేదు మాతాజీ. వినిపించడం లేదా మాతాజీ? మీ సైడ్ నుంచి చూసుకోండి మాతాజీ. నాకు క్లియర్ గానే ఉంది. మిగతా వాళ్ళందరూ క్లియర్ గానే ఉందో? వినిపిస్తారు. వినిపిస్తుంది మీరు ఒకసారి మీ సైడ్ చెక్ చేసుకోండి మాతాజీ. సత్తత్ అను పదములు సమస్త కార్యములను సంపూర్ణంగా సఫలమనర్చుట కొరకై అనేక విధములుగా ఉపయోగింపబడుచుండెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదములు. మాతాజీ చూద్దాం. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ 2 శ్లోకాస్లో మనకి సత్ గురించి చెప్తున్నారనమాట. సద్భావే సాధుభావే చ అంటున్నారు. అంటే సద్భావే సాధుభావే చ అంటే భగవంతుడు సత్ అంటే చెప్పాలంటే మనకి సచ్చితానంద విగ్రహ అంటారు కదా భగవంతుడిని. సో సత్ అంటే భగవంతుడు అని అర్థం అనమాట. ఇంకా ఆయన భక్తులు కూడా సత్ లాగే అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఆయన పూజ చేస్తున్నారో వాళ్ళు కూడా సత్ అని అంటున్నారు అనమాట. సదితి ఏతత్ ప్రయుజ్యతే అంటే సత్ అనే పదం ఇక్కడ ఎలా ఉపయోగిస్తున్నారంటే ప్రశస్తే కర్మాణి తథా అంటున్నారు. అన్ని శుభకార్యములు, శాస్త్ర సంబంధించిన కార్యక్రమాలు, వేదాల్లో ఏవైతే చెప్తారో అవన్నీ కార్యక్రమాల్లో కూడా ఉపయోగిస్తారని చెప్తున్నారు. సచ్చబ్ద పార్థయుజ్యతే అంటున్నారు.
అంటే అలాంటి విషయాలకి సత్ అనే పదం ఉపయోగిస్తారు పార్థ అని కృష్ణ చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతునికి ఆయన భక్తులకి సంబంధించిన విషయాల్లో ఇంకా శాస్త్ర సంబంధమైన అన్ని శుభకార్యాలలో సత్ అనే పదం ఉపయోగించబడుతుంది అని చెప్తున్నారు. అసలు సత్ అనేది ఏంటనేది ఈ శ్లోకంలో మనకి వివరించారనమాట. సత్ అనే పదానికి నిజమైన అర్థం ఏంటనేది మనకి క్లియర్ గా చెప్తున్నారు. సాధారణంగా మనకి శుభమైనది, పవిత్రమైనది అనే మాటలు వింటూ ఉంటాం కదా, కానీ భగవద్గీత ప్రకారం నిజమైన సత్ అంటే కేవలం శుభమైనదని మాత్రమే కాదనమాట. సత్ అంటే భగవంతునితో సంబంధం ఉన్నది అని అర్థం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పరమ సత్యం అంటే ఎవరు? అబ్సల్యూట్ ట్రూత్ ఎవరు? కృష్ణ కదా. దేవుడు. సో ఆయన ఎటర్నల్, ఇంకా అంటే ఆయన శాశ్వతమైన వాళ్ళు, ఆయన సేవ కూడా శాశ్వతమైనదే, ఆయన భక్తులు కూడా శాశ్వతమైన సేవలో ఉన్నవారే అని చెప్తున్నారు అనమాట. అందుకనే కృష్ణుడు, కృష్ణ భక్తులు, కృష్ణ భక్తి, కృష్ణ సేవ ఇవన్నీ సత్ అని చెప్తున్నారు. ఇంకా ప్రశస్తే కర్మణి అంటే ఏం చెప్తున్నారంటే శాస్త్రం అనుమతించిన భగవంతుని సంతృప్తి కోసం చేసే శుభకార్యాలన్నీ సత్ అంటున్నారు అనమాట. అంటే ఏవైతే యజ్ఞ, దాన, తపస్సులు, హరినామ సంకీర్తనం, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడం, భగవద్గీత ప్రచారం చేయడం, ఇంకా దేవాలయంలో సేవ చేయడం, ఇవన్నీ కూడా సత్ అని. ఎందుకంటే ఇవన్నీ భగవంతుడికి సంతృప్తి కోసం చేస్తున్నాం, భగవంతుడిని ఆనందపరచడం, ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ సత్ అని చెప్తున్నారు అనమాట. సో ప్రభుపాద ఎప్పుడు అంటుంటారు అనమాట, భక్తులు చేసే పని బయటకి ఒక నార్మల్ పనిలా కనిపించినా కూడా అది భగవంతుడి సంబంధంలో ఉంటుంది కాబట్టి అది సత్ అని చెప్తున్నారు అనమాట. అంటే శాస్త్రానికి అనుగుణంగా చేస్తారు, భగవంతుని సంతోష పెట్టాలనే ఉద్దేశంతో చేసినప్పుడు అది సత్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక అన్నదానం అనేది తీసుకున్నాం అనుకోండి, అన్నదానం చాలా మంది చేస్తూ ఉంటారు కదా, అవునా కదా? కానీ ఎందుకు చేస్తూ ఉంటారు అన్నదానం? అందరి ఉద్దేశం ఒకేలా ఉంటుందా? పుణ్యం రావాలని మాక్సిమం చేస్తుంటాం. పుణ్యం రావాలి, లేదంటే వాళ్ళ పేరు చెప్పుకోవాలని అనుకుంటారనమాట. అంటే వీళ్ళకి ఆహారం లేదు, నేను వీళ్ళకి హెల్ప్ చేస్తాను, దాని వల్ల నాకు కొద్దిగా పేరు ప్రఖ్యాతలు కూడా వస్తూ ఉంటాయి, పుణ్యం వస్తుంది, స్వర్గలోకాలకి వెళ్ళి ఆనందించవచ్చు, ఇలాంటి రకరకాల కోరికలతో చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు మనకి భగవంతుడి భక్తులు, కృష్ణ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆహారాన్ని అన్నదానం చేసేటప్పుడు ఏం చేస్తారు? కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అంటే అన్నదానం చేస్తారు, కానీ ఒకళ్ళ ఉద్దేశం వేరేగా ఉంటుంది, ఇంకొకళ్ళు భగవంతుని భక్తులు ఏం చేస్తారంటే భగవంతుడి ప్రసాదం అందరికి ఇస్తే వాళ్ళు కూడా భగవంతుడి దగ్గర అవుతారు అనే ఉద్దేశంతో చేస్తారు. వాళ్ళకి సొంతంగా లాభం రావాలని ఏం చేయరు అనమాట. అంటే వాళ్ళకి సెల్ఫిష్ డిజైర్స్ ఏముండవు, నేను ఈ దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, లేకపోతే నాకు ఈ దానం చేస్తే నేను స్వర్గలోకాలకి వెళ్తాను, పుణ్యం వల్ల నేను, లేకపోతే పేరు ప్రఖ్యాతలు వస్తాయి, ఇలాంటి ఉద్దేశంతో చేయరు. సో అది భగవంతుని ఆనందపరుస్తుందా? ఇది భగవంతుని ఆనందపరుస్తుందా? దానం పుణ్యం కోసం చేస్తే ఆనందం వస్తుంది. ప్రసాదం అందరికీ పెడితే అందరూ భగవంతు భక్తికి ఇదైతారని చెప్పి దాని మీద ఆనందం వస్తుంది. ఇప్పుడు ఏది సత్ అవుతుంది? విష్ణు ప్రసాదం అందరికీ పెట్టడం, ప్రసాదం అందరికీ పెట్టడము సత్ అవుతుంది. సత్ అవుతుంది, ఎందుకంటే అది భగవంతుడితో సంబంధం కలిగి ఉంది కాబట్టి అని చెప్తున్నారు. అయితే నెక్స్ట్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే దాన్ని ఎలా ప్రాక్టీస్ లో పెట్టాలి. ఇప్పుడు సత్ అంటే ఏంటని చెప్పారు, దాన్ని ఎలా ప్రాక్టీస్ లో పెట్టాలని చెప్తున్నారు. యజ్ఞే తపస్సి దానేచ అంటున్నారు. అంటే యజ్ఞము, తపస్సు, దానం ఏవైనా సరే వాటి లక్ష్యం ఎలా ఉండాలంటే స్థితి సదితి చోచ్యతే అంటున్నారు. అంటే వాటిలో స్థిరంగా ఉండాలంటున్నారు అనమాట. సత్ అనేది కూడా స్థిరంగా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు నేను 16 మాలలు చేశాను, మళ్ళీ ఏకాదశి రోజు చేస్తానంటే అది స్థిరంగా చేసినట్ట? లేదు మాతాజీ. సో అది ప్రాక్టీస్ స్థిరంగా ఉండాలని చెప్తున్నారు. అంటే కర్మ చైవ తదర్థీయం అంటున్నారు. భగవంతుని కొరకు చేయబడే ఏ కార్యక్రమం అయినా సరే. మాతాజీ నాకు సౌండ్ వినబడట్లేదు మాతాజీ. ఫ్రైడే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది మాతాజీ, మళ్ళీ రీజాయిన్ అవ్వండి, లేదంటే సౌండ్ పెంచండి. అందరికి వినిపిస్తుంది అన్నారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి మాతాజీ. సో భగవంతుడి కోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది సదితి ఏవాభిధీయతే అంటున్నారు. అదే శాశ్వతమైనది, దాన్నే సత్ అని పిలుస్తారని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ యజ్ఞం, దానం, తపస్సు ఇలాంటి ఏవైనా సరే భక్తి కార్యక్రమాల్లో స్థిరంగా ఉండడం సత్, అలాగే భగవంతుని కోసం చేసే ప్రతి కార్యం కూడా సత్ అని చెప్తున్నారు అనమాట.
అయితే కేవలం మంచి పని చేస్తే సరిపోదు. ఇప్పుడు అన్నదానం చేయడం మంచి పనే, దాని వరకు సరిపోదు అని చెప్తున్నారు. అది దాన్ని భగవంతుడి కోసం చేయాలి, దాన్ని స్థిరంగా చేయాలి. ఆ స్థిరత్వాన్ని మనం స్థితి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. కొంతమంది మనం ఒక రోజు భగవద్గీత క్లాస్ అటెండ్ అవుతారు, మళ్ళీ ఎప్పుడో వాళ్ళు కుదిరినప్పుడు అటెండ్ అవుతారు, అది స్థిరత్వం కాదనమాట. సో జనరల్ గా కొంతమంది ఒక 10 నిమిషాలే చేసినా కూడా నియమంగా చేస్తారు, రెగ్యులర్ గా చేస్తారు. దానివల్ల మనకి ఆ ఫెయిత్ అనేది బలపడుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ సమయం అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అది సత్ అని చెప్తున్నారు. సో ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే మనకి భగవంతుడి కోసం చేసే ఏ పనైనా సత్ అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణాని సెంటర్ లో పెట్టుకొని పని చేయమంటున్నారు. భగవంతుడి కోసం చేయడం అంటే ఏంటంటే మనం మన డ్యూటీస్ మనం చేయొచ్చు, మన ఆఫీస్ లో పని చేయొచ్చు, ఇంట్లో వంట చేయొచ్చు, పిల్లల్ని పెంచొచ్చు, సంపాదించవచ్చు. ఇవన్నీ కూడా భగవంతుడి సేవలాగా చేస్తే గనుక, భగవంతుడి సంతృప్తి కోసం చేస్తే అవి సత్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఆపేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే చేస్తున్నామో అది భగవంతుడికి సమర్పించే ఉద్దేశంతో చేయాలి, ఆయన ఆనందం కోసం చేయాలి. అప్పుడు ఏ కార్యక్రమం చేసినా అది సత్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మాతాజీ వంట చేస్తున్నారు, కానీ అది భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ భావంతో వంట చేసి దాన్ని పిల్లలకి పెడితే కనుక అది సత్ అవుతుంది అనమాట. లేదు ఇది మేము ఎంజాయ్ చేయాలి, ఇది రుచిగా ఉంటుంది, ఇది చేసుకున్నాము, ఇది మా కోసమే సెల్ఫిష్ గా చేసుకున్నాము అంటే అది సత్ అవ్వదు అనమాట. ఈవెన్ ఆ తల్లి పిల్లల కోసమే పెట్టిన పిల్లలకి ఇష్టమైనయే పెడుతుంది, వాళ్ళకి అందరికి ఇష్టమైన వంట చేస్తుంది, కానీ భగవంతుడికి నైవేద్యం చేయలేదు కాబట్టి అది సత్ అవ్వదు అనమాట. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు సత్వగుణంలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత కర్మ ఫలితం అనేది ఉంటుంది, మంచి కర్మ ఫలితం ఉంటుంది, కానీ అది సత్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే భగవంతుడికి నైవేద్యం పెట్టి కృష్ణుని సెంటర్ లో పెట్టుకొని చేస్తారో, ఆ భావంతో వంట చేసినా, ఆ భావంతో వాళ్ళ పిల్లలకి పెట్టినా కూడా అది సత్ అయిపోతుంది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి జనరల్ గా ప్రభుజీస్ ఆఫీసులకు వెళ్తుంటారు, మాతాజీస్ కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది. అయితే వాళ్ళ జీతాన్ని ఆ కుటుంబాన్ని పోషించడానికి మాత్రమే అనుకుంటే సత్ అవ్వదు. కానీ నేను నాకు భగవంతుడు ఈ డ్యూటీ ఇచ్చాడు, నేను నా కుటుంబాన్ని పోషించాలి, నా కుటుంబం నేను ఇద్దరం భక్తిలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఇంకా నేను దేవాలయ సేవకి కూడా కొంచెం ఉపయోగం, దేవాలయ సేవ కూడా కొంచెం దాని ఆ డబ్బు ఏదైతే వస్తుందో దానికి కూడా ఉపయోగిస్తాను అని అనుకుంటే అది సత్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం కృష్ణుని సెంటర్ లో పెట్టుకుని ఏ కార్యక్రమం చేసినా అది సత్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. సో భక్తి అనేది ఆలయంలో మాత్రమే ఉండదు, మనకి భగవంతుడితో సంబంధం పెట్టుకుని చేసే ప్రతి పని, మన జీవితంలో ప్రతి పని ఆధ్యాత్మికమైపోతుంది, దాన్నే సత్ అంటారని చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ శ్లోకంలో 26th లో ఏం చెప్పారంటే సత్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చారు, సత్ని ఎలా చేయాలి, అది ఎప్పుడు సత్ అవుతుంది అనేది నెక్స్ట్ శ్లోకాలు చెప్పారు. సో నెక్స్ట్ ది చూద్దాము. ఈ రోజు దీంతో మనకి 17th చాప్టర్ అయిపోతుంది. ఇక్కడ కృష్ణ అసత్ గురించి చెప్తున్నారు అనమాట. 17.28 కంటిన్యూ చేద్దామా? ఓకే, సో 28th చూద్దాము. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం జయత్ సదితి ఉచ్యతే పార్థ న చ తత్ ప్రేత్యనో ఇహ శ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం జయత్ సదితి ఉచ్యతే పార్థ న చ తత్ ప్రేత్యనో ఇహ. M35 అని ఉంది, మాతాజీ ప్రభుజీ తెలియదు, మీరు శ్లోకం డిసైడ్ చేయండి. రవీస్ M35. ఏం పేరు మాతాజీ ప్రభుజీ? పేరు చెప్తే నేను రీనేమ్ చేస్తాను.
అందుకు గావి అని ఉంటది మాతాజీ. గవియా పేరు అదేనా మాతాజీ? అదే మాత, అప్పుడు కరెక్ట్ చేశారు మాతాజీ. మరి ఏంటో మరి అడిగే వస్తుంది చూడండి. గావి ఫోన్ నెంబర్, గావి ఆ, ఫోన్ నెంబర్, ఫోన్ పేరు మాతాజీ. మీ అదే పేరు మాతాజీ, చెప్పమంటున్నారు, మీ పేరు అదే చెప్పమంటున్నారు. రాణి మాతాజీ. ఓకే మాతాజీ, మీరు డిసైడ్ చేయండి. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం జయత్ అసతిచ్యుచ్యతే పార్థ నచ తత్రేచ్ఛనో ఇహ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ, మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదచ్యుచ్యతే పార్థ న చ తత్ప్రత్యనో ఇహ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోక చదవనా మాతాజీ? అనువాదం. ఓకే మాతాజీ. ట్రాన్స్లేషన్ పర్పస్ శిల ప్రభుపాద గారికి. ఓ పార్థ, పరమ పురుషుని యందు శ్రద్ధ లేకుండా యజ్ఞము, దానము లేదా తపస్సు రూపమున చేయబడినదేదైనను అశాశ్వతము, అది అసత్ అనబడను. అట్టి కర్మ ఈ జన్మమునందును మరణానంతరము కూడా నిరుపయోగమే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండాత్ ప్రణామాలు మాతాజీ. మోహిని మాతాజీ, మీరు హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నమో భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాదికి జై. ఆధ్యాత్మిక లక్ష్యము లేకుండా చేయబడు యజ్ఞమైనను, దానమైనను లేదా తపమైనను నిరుపయోగమే కాగలదు. కనుకనే ఈ శ్లోకమును అనుసరించి కర్మలు హేయములని చెప్పబడినవి. వాస్తవమునకు ప్రతి కర్మయు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కొరకే కృష్ణ చైతన్యంతో చేయవలను. అట్టి శ్రద్ధ మరియు తగిన నిర్దేశం లేకుండా చేయు కర్మ ఎట్టి ఫలము లభించబోదు. వైదిక గ్రంథములన్నింటి యందును దేవాది దేవుని శ్రద్ధయే ఉపదేశింపబడినది. వేదోపదేశములను అనుసరించుట శ్రీకృష్ణ భగవానుని అవగాహనహే పరమ లక్ష్యము. ఈ సిద్ధాంతములను పాటింపకుండా ఎవ్వరును విజయమును సాధింపలేరు. కనుకనే ఆరంభము నుండి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి కృష్ణ చైతన్యంతో కర్మ నొనరించుట అత్యుత్తమమైన పద్ధతి. సర్వమును సఫలము చేయుటకు అదే ఉత్తమ మార్గము. హరి బోల్ మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ, మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. బద్ధ స్థితి ఎందలి జనులు దేవతలను, భూత ప్రేతములను లేదా కుబేరుని వంటి యక్షులను పూజించుటకే ఆకర్షింపబడుదురు. సత్వగుణము రజస్తమో గుణముల కంటెను మెరుగైనవి. కాని ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనినవాడు త్రిగుణములకు అతీతుడగును. క్రమబద్ధమైన ఉద్ధరణ విధానము ఉన్నప్పటికీ ఎవరైనను శుద్ధ భక్తులు సాంగత్యము ద్వారా ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనగలిగినచో అది మిక్కిలి ఉత్తమ మార్గము కాగలదు. అదియే ఈ అధ్యాయమును ఉపదేశించబడినది. ఈ విధానమునందు విజయమును సాధింప గోరినచో మానవుడు మొదట అర్హుడైన ఆధ్యాత్మికాచార్యుని పొంది అతని నిర్దేశమును అనుసరించి శిక్షణను పొందవలెను. అప్పుడు అతడు దేవాది దేవుని యందు శ్రద్ధను పెంపొందించుకొనగలడు. కాలక్రమమున అట్టి శ్రద్ధ పరిపక్వమైనప్పుడు అదే భగవత్ ప్రేమగా పిలువబడును. అట్టి ప్రేమయే జీవులందరి పరమ లక్ష్యము. కనుకనే ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యమును అవలంబింపవలెను. ఇది సప్తదశాధ్యాయపు సందేశం. కింద ఇది కూడా చదవాలా మాతాజీ? శ్రీమద్ భగవద్గీత యందలి శ్రద్ధాత్రయ విభాగములు అను సప్తదశాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే ధన్యవాదాలు. సో అయితే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు? అశ్రద్ధయా హుతం దత్తం అంటున్నారు. అంటే భగవంతుడి మీద శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం లేదా దానం, ఇంకా తపస్తప్తం కృతం చేయత్, ఇంకా లేదా తపస్సు, ఇతర ఏ కార్యక్రమాలైనా సరే
సదితి ఉచ్యతే పార్థ అంటున్నారు. ఓ పార్థ, ఇది అసత్ అని పిలువబడుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడి మీద శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం గాని, దానం గాని, తపస్సు గాని, ఏ కార్యక్రమం అయినా సరే ఇది అసత్ అని పిలువబడుతుంది అని చెప్పారు. అంటే ఇందాక శ్లోకాస్ లో సత్ అని దేన్ని పిలుస్తారు అని చెప్పారు, ఇప్పుడు అసత్ అని దేన్ని అంటారని చెప్తున్నారు అనమాట. నచతత్ ప్రేత్యనో ఇహ అంటున్నారు. అంటే అది ఈ జీవితంలో ఇంకా మరణానంతరం కూడా ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు అని చెప్తున్నారు అనమాట. మనం చేసే అసత్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో భగవంతుడితో సంబంధం లేకుండా చేసే మన యజ్ఞ దాన తపాలు కూడా ఈ జీవితంలో కానీ నెక్స్ట్ లైఫ్ లో కానీ ప్రయోజనాన్ని ఇవ్వవని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడి మీద శ్రద్ధ లేకుండా చేసే ఈ యజ్ఞం, దానం, తపస్సు, ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు ఏవైనా సరే అసత్ అంటున్నారు. అలాంటి పనులకి ఈ లోకంలో నెక్స్ట్ మరణానంతరం కూడా శాశ్వత ఫలితాలు ఉండవని చెప్తున్నారు అనమాట. సో కృష్ణ మనకి క్లియర్ గా చెప్తున్నారు, శ్రద్ధ లేకుండా చేసే భక్తి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఫలితాన్ని ఇవ్వవని చెప్తున్నారు అనమాట. శ్రద్ధ అంటే ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో చెప్తున్నారు ఏంటంటే గురువు శాస్త్రం, గురువు సాధు శాస్త్రం, ఇంకా భగవంతుడి వాక్యాల మీద విశ్వాసం కలిగి వాటిని ఆచరణలో పెట్టే విధానం అని చెప్తున్నారు అన్నమాట. శ్రద్ధ అంటే, శ్రద్ధ అంటే పరంపరా సిస్టమ్ లో శ్రద్ధ అనమాట. శ్రద్ధ అంటే ఎలా పడితే అలా శ్రద్ధ కాదు. ఈ మనకి డిసైప్లిక్ సక్సెషన్ ఏదైతే ఉందో, మన గురువు గారు చెప్పినట్టు వినడం, శాస్త్రం ప్రకారం వినడం, భగవంతుడి భగవద్గీతలో ఏవైతే చెప్తున్నారో అవన్నీ విని దాని మీద విశ్వాసంతో మనం దాన్ని ఆచరణలో పెట్టాలి అని అనుకోవడం అంట ఇది శ్రద్ధ. అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం కూడా విశ్వాసం అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం, అన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నామా? లేదు మాతాజీ. అంటే మనకి సంపూర్ణమైన విశ్వాసం ఇంకా రాలేదన్నమాట. సో మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో అంతవరకు మనకి విశ్వాసం ఉన్నట్టు. అంటే అది తప్పని కాదు, మనం ఇంకా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలన్నమాట. దాన్ని ఆపకూడదు, మన విశ్వాసం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. మన సాధన ఎంత పెరుగుతుంటే అంత విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది దానం ఎట్లా చేస్తారు, 10 లక్షలు దానం చేసేస్తారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే నాకు చాలా పేరు రావాలని చేస్తారనమాట. అది అసత్ అనమాట. కొంతమంది 10 రూపాయలు ఉన్నా సరే భగవంతుడి సేవ కోసం ఇచ్చారనుకోండి, అది సత్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు జనరల్ గా ఉపవాసం కూడా చాలా మంది ఉంటూ ఉంటారు, ఏకాదశి ఉపవాసం కూడా చాలా మంది ఉంటారు. కొంతమంది ఎందుకు ఉంటారంటే వాళ్ళు బరువు తగ్గడానికి లేదంటే ఆరోగ్యం మెరుగుపడడానికి చేస్తుంటారు. అది ఆధ్యాత్మికంగా ఉపయోగం ఉండదని చెప్తున్నారు అనమాట. సో భగవంతుడిని సంతృప్తి పరచాలి, నేను ఆ రోజు భగవంతుడి కోసం ఈ మిగతా పనులన్నీ ఆపేసి భగవంతుడి మీద ధ్యాస పెట్టడం కోసం ఈ ఉపవాసం చేస్తానంటే అది సత్ అవుతుంది అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు కృష్ణ, నచతత్ ప్రేత్యనో ఇహ అంటున్నారు. అంటే కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ, శ్రద్ధ లేకుండా చేసే పని ఈ జన్మలోనే కాదు నెక్స్ట్ జన్మలో కూడా ఆధ్యాత్మికంగా ఏం లాభం ఉండదు అని చెప్తున్నారు అనమాట. ప్రజలు మెచ్చుకోవచ్చు, పేరు రావచ్చు, భక్తిలో మాత్రం ఎదుగుదల అనేది ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో కృష్ణుడు మన పనిని మాత్రమే చూడరు, మన హృదయంలో ఏంటి ఉద్దేశం అనేది చూస్తారనమాట. ఎంత పెద్ద పని చేశామన్నది కాదు, ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో భగవంతుడిని ఎలా సెంటర్ లో పెట్టుకొని చేసామనేది ముఖ్యమని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతను 10 లక్షలు దానం చేశాడు, ఒక అతను 100 రూపాయలే దానం చేశాడు అనుకోండి, ఎవరు గొప్ప వాళ్ళు అవుతారు? తక్కువ డబ్బులు ఇచ్చినారు శ్రద్ధతో భగవంతుడి మీద భక్తి కలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. అవును, ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది భగవంతుడు చూడరు అనమాట. దాంట్లో సత్ అనే భావం ఉందా లేదా అనేది చూస్తారు అనమాట. అది ఇంపార్టెంట్ మనం నేర్చుకోవాల్సింది. సో ఈ 3 శ్లోకాలకి ఏంటి సారాంశం అంటే 26వ శ్లోకంలో సత్ అంటే ఏంటి అనేది చెప్పారు. అంటే భగవంతుడి సంబంధించిన విషయాలు, భక్తులు భగవంతుడి సేవ చేయడం, ఎలాంటి కార్యక్రమాలు సత్ అవుతాయి అనేది చెప్పారు. 27లో ఇలాంటి యజ్ఞదాన తపస్సు ఏవైతే స్థిరంగా చేస్తారో, భగవంతుడి కోసం చేస్తారో అది సత్ అని చెప్తున్నారు. భగవంతుడి కోసం చేసే ప్రతి కార్యక్రమం సత్ అవుతుందని చెప్పారు. 27లో శ్రద్ధ లేకుండా భగవంతుడితో సంబంధం లేకుండా చేసేవి అసత్ అని, అలాంటి కార్యక్రమాలకి మనకి పర్మనెంట్ గా ఆధ్యాత్మిక ఫలితం అనేది ఉండదని చెప్తున్నారు అనమాట. అది తాత్కాలికంగా మనకి ఈ మన కర్మ ఖాతాలో ఉండి ఏదైనా కొంచెం టెంపరీ బెనిఫిట్స్ ఇవ్వచ్చు, కానీ శాశ్వతంగా ఉండే ఆధ్యాత్మిక ఫలితం అయితే ఉండదని చెప్తున్నారు అనమాట.
సో ఈ 17వ అధ్యాయం మొత్తం శ్రద్ధతోనే ఉంటుంది. ఇంకా శ్రద్ధ గురించి చెప్పిన తర్వాత లాస్ట్ లో సత్ అసత్ గురించి కృష్ణ ఆయన చెప్తున్నారనమాట. భగవంతుడితో సంబంధం ఉన్నది సత్, ఆ సంబంధంలో స్థిరంగా ఉండడం కూడా సత్, ఇంకా భగవంతుడి సంతృప్తి కోసం చేసే ప్రతి కార్యక్రమం సత్ అని చెప్తున్నారు. ఇంకా శ్రద్ధ లేకుండా చేసే ఏ కార్యక్రమం అయినా, భగవంతుడి కోసం చేయని ఏ కార్యక్రమం అయినా అసత్ అని చెప్తున్నారు అనమాట. అందుకే మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలన్నమాట. ఏంటంటే నేను ఈ పని చేస్తున్నాను, ఇది భగవంతుని సంతోషపెట్టడానికి చేస్తున్నానా లేదా అనేది ఒకటి క్వశ్చన్ వేసుకుంటే మనకి చాలా వరకు అవును అని వస్తే కనుక మనం సత్ కార్యక్రమం చేస్తున్నట్టు అనమాట. అది ఈ 3 శ్లోకాస్ కి మనం నేర్చుకోవాల్సిన విషయం. సో మనం ఎలా ఆచరణలో పెట్టాలంటే మనం ఇలా ఆలోచించవచ్చు, నేను సత్ చేస్తున్నానా అసత్ చేస్తున్నానా, భగవంతుడు చెప్పినట్టు పాటించగలుగుతున్నానా లేదా, ఎంతవరకు నేను చేయగలను, ఎంతవరకు కొన్ని మార్పులు చేసుకోగలను అని మనం ఆలోచించాలి. సో ఇక్కడితో మనం ఈ రోజు మనకి 17th చాప్టర్ అయిపోయింది. సో లాస్ట్ చాప్టర్ లోకి ఎంటర్ అవబోతున్నాం, 18th చాప్టర్. ఈ చాప్టర్ క్లియర్ గానే ఉందా? మనం కావాలంటే ఒకసారి రివిజన్ కూడా చేసుకుందాము. 17th చాప్టర్ మోస్ట్లీ ఈ రోజు చాలా వరకు రివిజన్ అయిపోయింది. కావాలంటే మనం ఇంకో రోజు 17th చాప్టర్ రివిజన్ చేసుకుందాం. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. క్లియర్ గానే ఉందా? మీరు సైలెంట్ అయిపోయారు. మాతాజీ, శ్రద్ధాత్రేయ విభాగ యోగం అని అన్నారు కదా, అంటే ఇప్పుడు ఈ లాస్ట్ లో దీని మీద ఆ భగవంతుని మీద శ్రద్ధ ఉండడమే ముఖ్యం కాబట్టి ఈ అధ్యాయానికి శ్రద్ధాత్రేయ విభాగ యోగం అని పేరు వచ్చింది మాతాజీ. అవును ప్రభు. యాక్చువల్ గా మనకి అర్జున క్వశ్చన్ అడుగుతారు, శ్రద్ధ ఉంటుంది కానీ భగవంతుడి మీద శ్రద్ధ ఉండదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు సత్వగుణంలో ఉంటారా, రాజసిక గుణంలో ఉన్న శ్రద్ధనా, తామసిక గుణంలో ఉన్న శ్రద్ధనా అనే ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. సో కృష్ణ త్రిగుణాలలో ఉండే శ్రద్ధ గురించి చెప్తారు, త్రిగుణాతీత శ్రద్ధ గురించి చెప్తారు, ఏది మంచిది అని కూడా చెప్తారు, ఏది సత్తు ఏది అసత్తు అని కూడా చెప్పారు అనమాట. సో మొత్తం ఓవరాల్ గా చూస్తే మనకి శ్రద్ధ అనేది త్రిగుణాల మీద ఆధారపడి ఉంటుంది. త్రిగుణం అంటే మనకి జనరల్ గా మన స్వభావం బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి, మనం అసోసియేషన్ ని బట్టి మన శ్రద్ధ అనేది ఉంటుందన్నమాట. సో ఆ శ్రద్ధ మనకి రాజసికంలో ఉందా, తామసికంలో ఉందా, సాత్వికంలో ఉందా అనే మూడు గుణాల గురించి చెప్పారు. తర్వాత మనందరం చేయాల్సింది ఏంటంటే త్రిగుణాతీతంగా వెళ్ళాలి అని చెప్తున్నారు అనమాట. అది సత్ అనమాట. త్రిగుణాతీతంగా మనం చేసే భగవంతుడిని సెంటర్ లో పెట్టుకొని భగవంతుని సంతోషపరచడానికి చేసే పనులు సత్తులోకి వస్తాయి. అలా కాకుండా చేసేవన్నీ అసత్ అని చెప్తున్నారు అనమాట. సో మనం ఎలా ఆచరించుకోవాలి, మన శ్రద్ధ ఎలా మనం పెంపొందించుకోవాలి, మనం త్రిగుణాలకి అతీతంగా ఎలా వెళ్ళాలి అనేది మనకి ఈ చాప్టర్ చెప్పారనమాట. మాతాజీ, అయితే సత్ అంటే భగవంతునితో సంబంధం ఉండేది మాతాజీ. అవును మాతాజీ. అసత్ అంటే కాంతి, అంతే కదా మాతాజీ? అంతే. మీరు ఎంత మంచి పనులు చేసినా మీకు ఈ త్రిగుణాలలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దానం చేసినా అది సత్వగుణంలో ఉంటుంది, కానీ మీరు భగవంతుని సెంటర్ లో పెట్టుకుంటే త్రిగుణాతీతం అవుతుంది. హరి బోల్ మాతాజీ. ఓకే, ఇంకా ఏం ప్రశ్నలు లేకపోతే మనం ఆల్రెడీ కొద్దిగా ఎక్స్ట్రా టైం తీసుకున్నాం ఈరోజు. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవవృంద కీ జై, శ్రీ ప్రభుపాద కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై. జై గురు ప్రేమానంద. హరి హరి బోల్. హరే కృష్ణ.